హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం. ఈ ట్రిప్కు మాతో పాటు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈ ట్రైన్లో తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ మాకు అక్కడ టికెట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళాము. అక్కడ నుంచి నెక్స్ట్ బస్ లోపల వెళ్ళాము. జనరల్ టికెట్ అయితే దాదాపు 200 రూపాయలలో రేణిగుంట వరకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే మాది తత్కాల్ టికెట్ కాబట్టి దాదాపు 600 రూపాయలు అయితే అయింది ఒకరికి. నేను లాస్ట్ ఇయర్ కూడా శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళినా, దానికి సంబంధించినటువంటి వీడియోని అయితే మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈసారి కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే వీడియో మళ్ళీ అవసరమా అనిపించింది. బట్ అక్కడ టెంపుల్ దగ్గర పోయి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి అయితే టెంపుల్లో చాలా చేంజెస్ వచ్చినాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మళ్ళీ కవర్ చేసేసిన. కాచిగూడ రైల్వే స్టేషన్లో పొద్దున 6 గంటలకు ట్రైన్ ఎక్కినాం. ఇక్కడ దిగేసరికి 5 అయింది. అంటే జర్నీ టైం మొత్తం దాదాపు 11 గంటల టైం అయితే పట్టింది. మేము రాగానే ఇక్కడ వర్షం అయితే గట్టిగానే పడ్డది. ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్ అయితే ఉంటుంది. 26 కిలోమీటర్లను జస్ట్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలా ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ రాత్రి పూట రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సదన్ వచ్చినటువంటి భక్తులు స్టే చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి రూమ్స్. ఒక రూమ్కి అయితే 1150 రూపాయలు ఉంటుంది విత్ ఏసీ. ఇవి ఆలయానికి సంబంధించినటువంటి రూమ్స్. గేట్ నెంబర్ 4 దగ్గరలో ఉంటుంది. ఈ గుడి లోపల చాలా ఉప ఆలయాలు కూడా కనిపిస్తాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి మనకు కనిపిస్తున్నటువంటిది శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవస్థానం. 4 దిక్కులను ప్రస్ఫుటించే విధంగా 4 వైపులా 4 రాజగోపురాలు కూడా కనిపిస్తాయి ఈ టెంపుల్లో. వీటన్నిటిని మీకు ముందు చూపిస్తా. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ వాల్ పెయింటింగ్స్ అయితే మంచిగా కనిపించినాయి. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఉపాలయము భగవాన్ శ్రీకృష్ణ టెంపుల్. ఒకవైపు హనుమంతుడు, మరోవైపు గరుత్మంతుడు నమస్కరిస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ గేట్ నెంబర్ 4కి ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదే గేట్ నెంబర్ 4. దీనినే దక్షిణ రాజగోపురం అని కూడా పిలుస్తారు. భక్తుల సౌకర్యార్థం దీని పక్కనే ఒక సమాచార కేంద్రం కూడా ఉంటుంది. నడవలేనటువంటి భక్తుల కొరకు ఒక బ్యాటరీ బండి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. గేట్ నెంబర్ 4 లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కొన్ని ఏటీఎం సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నవి చూడవచ్చు. ఇదే గేట్ నెంబర్ 4 లోపల. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మరో ఉపాలయము బ్రహ్మర్షి శ్రీ ఓంకార స్వామి జీవ సమాధి మఠాలయము. దీన్ని కూడా చూడొచ్చు మనం. గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్తే ఆలయానికి సంబంధించినటువంటి బాత్రూమ్స్ మరియు వాష్రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నవి, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ గుడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పెషల్ దర్శనం టికెట్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని టికెట్ ప్రైస్ 200 రూపీస్. గుడి లోపలికి సెల్ ఫోన్స్, కెమెరాస్, బ్యాగ్స్ అయితే అలౌ చేయరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ని అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రసాదాల కౌంటర్కు సంబంధించినటువంటి టైమింగ్స్ మరియు వాటికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్. ఇది కూడా గేట్ నెంబర్ 4 దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మరియు డొనేషన్ కౌంటర్ కూడా అందుబాటులో ఉన్నవి. ఇక్కడ ఒక నిత్య అన్నదాన మందిరం కూడా ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం కొన్ని వేల మంది భక్తులు భోజనం చేస్తారు. మేము కూడా లైన్లో నిల్చున్నాం. జనాల సంఖ్య మాత్రం మామూలుగా లేదు. అరిటాకు భోజనానికైతే సిద్ధంగా ఉన్నాం. ఒకేసారి కొన్ని వందల మంది కూర్చున్నంత పెద్దగా ఉంది ఈ హాలు. ఫస్ట్ స్వీట్ వడ్డించారు. ఇది చాలా వేడిగా ఉంది. తర్వాతకి కర్రీ వేసారు. నెక్స్ట్ రైస్ వడ్డించారు. ఇది కూడా చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ వాటర్ పోసారు. నెక్స్ట్ వేడి సాంబార్ వడ్డించారు. ఫుడ్ మాత్రం చాలా టేస్టీ ఉంది. ఈ దినేలోపే మారాణం కూడా పెట్టేసారు. మజ్జిగ కూడా పోసేసారు. తర్వాతకి జ్ఞాన ప్రసన్నాంబాదేవి శ్రీకాళహస్తీశ్వరునితో నెలవై ఉన్నటువంటి ఆలయమే ఈ శ్రీకాళహస్తి. పంచభూత శివలింగ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇది వాయులింగానికి ప్రసిద్ధి. మిగతా డీటెయిల్స్ కోసం మన వీడియో 1 చూడండి. అక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ ఆలయం లోపల గోకులం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆవులను ముట్టుకోవచ్చు, వాటికి గడ్డి కూడా తినిపించవచ్చు. ఈ గుడి లోపల అందించేటువంటి 33 రకాల సేవలు, వాటికి సంబంధించినటువంటి ధరల పట్టికను అయితే మీరు చూడవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి చాలా మంది భక్తులు రాహుకేతు పూజ చేయించుకోవడం కోసం వస్తారు. ఇదే ఇక్కడ స్పెషల్. ఈ పూజ కోసం 5 రకాల టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మినిమం 500, ఆ తర్వాతకి 750, 1500, 2500, మ్యాక్సిమం 5000.
ఈ టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. టికెట్ కాస్ట్ ఏదైనా సరే ఇక్కడ ఉండేటువంటి పూజా విధానం అయితే సేమ్ ఉంటుంది అన్నిట్లల్లా. కాకపోతే అక్కడ అందించేటువంటి ఫెసిలిటీస్ మాత్రం కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అమౌంట్ పెరిగినా కొద్ది. ఈ టెంపుల్ చుట్టూ ఐరన్ షీట్స్ చేశారు కాబట్టి వర్షాకాలంలో కానీ తర్వాతకి ఎండాకాలంలో కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వీకెండ్స్ హాలిడేస్లో అయితే ఈ టెంపుల్లో ఉన్నటువంటి రష్ మామూలుగా ఉండదు. నడవలేనటువంటి భక్తుల కొరకు ఇక్కడ ఒక బ్యాటరీ బండి కూడా అందుబాటులో ఉంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగేటువంటి వేదిక ఇది. ఇక్కడ ఒక అద్దాల మండపాన్ని కూడా చూడవచ్చు మీరు. ఇదే గర్భాలయ గుడికి వెళ్ళేటువంటి దారి. 500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి రాహుకేతు పూజ చేసేటువంటి బిల్డింగ్ ఇది. ఇది స్వామివారి ఉంజల్ సేవా మండపం చూడొచ్చు. ఈ గుడి లోపల చాలామంది దేవతలు, ఋషులు, రాజులు ఇక్కడ తమ స్వహస్తాలతో శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. వాటిలో కొన్ని ఇది ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము. దీనికి దగ్గరలోనే మాదన్న ప్రతిష్ఠించినటువంటి శివలింగము, దాని పక్కనే అక్కన్న ప్రతిష్ఠించినటువంటి శివలింగము. ఈ విధంగా యముడు, చిత్రగుప్తుడు, శ్రీరాముడు, అగస్త్యముని ఇలా చాలామంది ప్రతిష్ఠించినటువంటి శివలింగాలను అయితే గుడి లోపల చూడవచ్చు. బట్ వీటి అన్నిటిని చూపించలేకపోతున్నా ఇప్పుడు. మనకు కనిపిస్తున్నటువంటిది దక్షిణ రాజగోపురం. దీనిని తిరుమంజన గోపురం అంటాము. ఇది గేట్ నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక ఉపాలయము శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది 3వ గేటుకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి సర్పాలకు సంబంధించినటువంటి శిల్పాలు ఒకదాని మీద ఒకటి అమర్చబడి ఉన్నవి. ఇలా ఎందుకున్నాయో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కమెంట్లో తెలియజేయండి. ఈ ఆలయము స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసింది. మనకు కనిపిస్తున్నటువంటిది ఈ స్వర్ణముఖి నదే. ప్రజెంట్గా దీంట్లో నీళ్ళైతే లేవు. మనకు కనిపిస్తున్నటువంటిది ఈ గుడి లోపలని అత్యంత ఎత్తుగా ఉండేటువంటి గాలిగోపురం. దీనికి సంబంధించినటువంటి చరిత్ర అనేది నేను తర్వాత చెప్తా. ఈ ఆలయ 2వ గేటుకు సమీపంలో మరొక ఉపాలయం కూడా కనిపిస్తుంది. ఇదే శ్రీ సీతారామాలయం. ఇక్కడ ఒక భారీ ఆంజనేయ విగ్రహాన్ని కూడా చూడొచ్చు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు మన గర్భాలయంలో కనిపిస్తారు. నెక్స్ట్ మనకు కనిపిస్తున్నటువంటిది 2వ రాజగోపురం. ఇంకొంచెం లోపలికైతే వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజగోపురాన్ని శివయ్య రాజగోపురం అని కూడా పిలుస్తారు. కర్ణాటకలోని ఆదియోగి స్టాచ్యూ మోడల్లో దీన్ని ఏర్పాటు చేసిర్రు. చూడడానికి చాలా బాగుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. మనకు కనిపిస్తున్నటువంటిదే రాయలవారి రాజగోపురం. దీనిని విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు 1516వ సంవత్సరంలో దీన్ని నిర్మించిండు. గజపతులపై విజయానికి సూచికగా దీన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సంభవించినటువంటి లైలా తుఫాన్ కారణంగా 2010 మే 26న ఇది కంప్లీట్గా నేలమట్టమైంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం రీసెంట్గా నిర్మించినటువంటిది. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని 1529లో ముందు ఈ ప్లేసులో జరుపుకొని ఆ తర్వాతనే తన రాజధానిలో ఈ ఉత్సవాన్నంతా జరుపుకున్నాడు. అంతటి విశిష్టత ఉంది ఈ ప్లేస్కి. మరి శివపార్వతులు ఉయ్యాల మీద ఊగుతూ కనిపిస్తున్నటువంటి విగ్రహం చూడడానికి చాలా బాగుంది. దీని పక్కనే శ్రీకృష్ణదేవరాయ విగ్రహం కూడా చూడవచ్చు మనం. మనకు కనిపిస్తున్నటువంటిదే మొదటి రాజగోపురం. ఇది గాలిగోపురానికి దగ్గరలో ఉంటుంది. దీనికి భిక్షాల రాజగోపురం అని కూడా పేరు. సో లోపలికైతే వెళ్దాం పదండి. మొదటి గోపురం దగ్గరే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయాన్ని చూడొచ్చు. ఇది ఈ గుడి దగ్గర ఉన్నటువంటి మరొక ఉపాలయం. నెక్స్ట్ మనం భరద్వాజ తీర్థం, అక్కడి నుండి కన్నపాలయానికి అయితే వెళ్దాం. ఇదే వెళ్ళేటువంటి దారి. 2 గుట్టల్ని తొలిచి ఇక్కడ దారిని అయితే ఏర్పాటు చేసిర్రు. సో చూడడానికి ఈ సినేరీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది.
సో లెట్స్ గో. ఆటోస్కి గుట్ట మీది వరకు వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు. కేవలం భరద్వాజ తీర్థం దగ్గర ఉన్నటువంటి గేటు వరకు మాత్రమే వెళ్ళొచ్చు. ఇగో మనకు కనిపిస్తుంది కదా, అదే గేటు. ఇంతవరకు అయితే అలో ఉంటుంది. అంతకన్నా ముందుకు వెళ్ళడానికి అయితే కారు ఇతర వెహికల్స్కి అయితే అలో ఉంది. భరద్వాజ తీర్థం వరకు అయితే వచ్చేసినాం. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడడానికి మాత్రం చాలా సీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే గణపతి దేవుడు మనకు దర్శనం ఇస్తాడు. భరద్వాజ మహర్షి ఇక్కడ నివసించేవాడట. ఇక్కడ ఉన్నటువంటి కోనేరు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్కు బ్యాక్ సైడ్లో ఉంటుంది. ప్రశాంతంగా టైంను స్పెండ్ చేయాలనుకునేటువంటి వారికి మాత్రం ఇది ఒక మంచి స్పాట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే 365 డేస్ కూడా నీళ్లు ఇక్కడ దీంట్లో ఉంటవి. ఎప్పుడు కూడా ఎండిపోదు ఇది. ఈ కోనేరులోకి ఎవరు దిగకుండా దీని చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసేసారు. ఈ భరద్వాజ తీర్థానికి 4 వైపులా కొండలే కనిపిస్తవి. మధ్యలో ఈ తీర్థం కనిపిస్తుంది. చూడడానికి సీనరీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ మనం కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్దాము. సో దీనికోసం ఏంటంటే ఈ గుట్ట అయితే ఎక్కాలి. ఇక్కడ మన గనక 4 వీలర్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇక్కడ కాలినడకన వెళ్ళాల్సిందే. మేమైతే కాలినడకలు వెళ్తున్నాం ప్రజెంట్గా. ఈ కన్నప్ప టెంపుల్కు గుడి దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటే గేట్ నెంబర్ 4 నుంచి మెట్లెక్కి వెళ్ళొచ్చు. అది కూడా ఇంకొక దారి ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా దట్టమైనటువంటి చెట్లయితే కనిపిస్తున్నాయి. ఈ మెయిన్ టెంపుల్ నుంచి భరద్వాజ తీర్థం వరకు దాదాపు ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. ఇక్కడ నుండి కన్నప్ప టెంపుల్ వరకు దాదాపు ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇదే రోడ్డు చివరి భాగం. ఇక్కడ నుంచి మనకు మెట్లయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కనుక చూసినట్లయితే ఈ శ్రీకాళహస్తి సిటీ, తర్వాతకి స్వర్ణముఖి నది, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫైనల్గా గుట్ట మీద ఉన్నటువంటి కన్నప్ప స్వామి దేవాలయంకి అయితే వచ్చేసినాం. సో లోపలికి వెళ్దాం పదండి. సాయంత్రం వేళ ఈ సీనరీ మాత్రం మామూలుగా లేదు. చూడండి ఒకసారి. మనకు కనిపిస్తున్నటువంటిదే కన్నప్ప స్వామి దేవాలయం. ఇక్కడ నుండి గుట్ట చివరి భాగంలో ఉన్నటువంటి శివ పార్వతులను చూడడానికి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి చూడండి సిటీ వ్యూ చాలా బాగుంది కదా. ఈ టాప్ వ్యూ నుండి కన్నప్ప స్వామి దేవాలయం చూడండి ఎలా ఉందో. ఈ శివ పార్వతుల విగ్రహం చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీకాళహస్తి సిటీ మొత్తంలో ఎక్కడి నుంచి చూసినా సరే ఈ విగ్రహాలు కనిపిస్తవి. అంటే అంత ఎత్తులో ఉన్నవి ఇవి. గుడి కింద చాలా వేడిగా అనిపించింది ఎన్వైరన్మెంట్. బట్ ఇక్కడ కనుక చూసినట్టయితే చాలా చల్లగా ఉంది. ఇది మా గ్రూప్ పిక్. ఈ కన్నప్ప స్వామి దేవాలయం దగ్గర దీపం ముట్టిస్తే మంచిది అన్నట్టుగా చెప్పుండే. సో అందుకోసమని ఇక్కడ 2 దీపాలను కూడా వెలిగించేసిన. ఇది టెంపుల్ యొక్క నైట్ పూట వ్యూ. చూడండి ఎలా ఉందో. ఇది ఈ బ్రిడ్జ్ నుంచి తీసినప్పుడు ఎలా కనిపిస్తుంది. ప్రజెంట్గా రిటర్న్ జర్నీలో అయితే ఉన్నాము. శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ ట్రైన్ దొరకలే. అందుకోసమని ఫస్ట్ ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ 12 గంటలకు ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్లో దిగినాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.